మీరు అక్కడెక్కడో మంత్రి అవుతాను నేను అని మాట్లాడారంట. ఆ మాటల కారణంగా మీకు ఎవరితోటో గొడవ అయిందంట. అంటే సోషల్ మీడియాలో వచ్చి తీసుకొస్తున్నా మీ దృష్టికి. జస్ట్ క్లారిఫికేషన్ మీ ద్వారా వ్యూవర్స్ కి వెళ్తది. చాలా మంది కామెంట్స్ కూడా వీడియో పెడితే చాలా మంది కామెంట్స్ పెడతారు. అక్కడేదో గొడవ అయింది, ఆయన మంత్రి అవుతాను ఇంకేదో అవుతాను అని చెప్పారు. దాంతో ఓ జర్నలిస్ట్ కి ఆయనకి గొడవ అయింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతాయి. అబ్సల్యూట్లీ నాట్. అది అసలు దాంట్లో 1% కూడా ట్రూత్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎవరైతే దాని గురించి కూడా ముసుగులో గుద్దులాటేందుకు తాడికొండ టికెట్ అనే దాని మీద ఒక విశ్లేషణ జరుగుతుంది. నేను దానికి కూడా ఓపెన్ రిమార్క్స్ ఇస్తాను. ఆ తాడికొండ టికెట్ అక్కడ ఆశించేటువంటి వ్యక్తులు, అలా ఎవరి కోసం గొడవపడేటువంటి వ్యక్తులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తులకి స్థాయి ఉండాలి. స్థాయి లేని వ్యక్తులతో కూడా మనం గొడవ పడకూడదు. నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, నరసింహరావు గారు. చిన్న పార్టీ కావచ్చు, పెద్ద పార్టీ కావచ్చు. నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. నేను రేపొద్దున 175 మందికి బీఫామ్ ఇవ్వాలి. 200 ఇంకో 25 మంది ఎంపీలకి బీఫామ్ ఇవ్వాలి. వాళ్ళకి 100 ఓట్లు వచ్చినాయి, 50 ఓట్లు వచ్చినా పక్కన పెడితే ఈ 200 మంది అభ్యర్థుల్ని నేను బీఫామ్ ఇచ్చేటువంటి ఒక నాయకుడిని, ఒక లీడర్ని. అవతల పక్క వ్యక్తులు ఒక కాన్స్టిట్యున్సీ కోసం 4 సంవత్సరాల నుంచి పోరాటం చేసి, ఊడిగం చేసి, పేటీఎం లాగా మాట్లాడుతున్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఆస్పిరెంట్. నేను 175 కాన్స్టిట్యున్సీలకి ఎమ్మెల్యే టికెట్, 200 కాన్స్టిట్యున్సీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నిక చేసి బీఫాములు ఇచ్చే స్థాయి నాది. ఒక కాన్స్టిట్యున్సీకి బీఫామ్ తీసుకునే స్థాయి వాళ్ళది. సో నేను అలాంటి వ్యక్తులతో కాంపిటీషన్ అవ్వటానికి, అలాంటి వ్యక్తులతో కాంపిటీషన్ అయ్యి వాళ్ళతో గొడవ పడేటువంటి స్థాయి నాది కాదు. ఒకవేళ అలాంటి ఏమైనా రూమర్స్ వస్తే దయచేసి వాటిని నమ్మొద్దు. ఎందుకు అంటే నన్ను ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చి మీకు పలానా టికెట్ ఆశిస్తా ఉన్నాము, మీకు పలానా టికెట్ ఇస్తాము అంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రిజెక్ట్ దేర్ ప్రపోజల్.